హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ఆర్యా యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో SCT20 లీగ్లో మ్యాచ్ నెంబర్ 18 డర్బన్ సూపర్ జైంట్స్ వర్సెస్ పరల్ రాయల్స్ మధ్య మ్యాచ్ ప్రిడిక్షన్, మ్యాచ్లో ఎవరు గెలిచినది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. బట్ అంతకన్నా ముందు మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ క్రికెట్ ప్రిడిక్షన్స్ ఇస్తున్నాం. ఒకవేళ మీరు ఇంకా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, డర్బన్ సూపర్ జైంట్స్ ఈ లీగ్లో ప్రస్తుతానికైతే చాలా వెనుకబడి ఉంది, వేరేస్ పరల్ రాయల్స్ చాలా టాప్లో ఉంది. సో వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అయితే మనకి ఆల్రెడీ ఈ సీజన్లో జరిగింది అండ్ పరల్ రాయల్స్ అయితే గెలవడం జరిగింది. ఇప్పటికీ 5 మ్యాచ్లు జరిగితే పరల్ రాయల్స్ 4 గెలిచి 4 out of 4 చేజింగ్లోనే గెలిచింది. వేరేజ్ మనకి డర్బన్ అయితే ఒకటే మ్యాచ్ గెలవడం జరిగింది, అది ఇనిషియల్ మ్యాచెస్. సో మిగతా చాలా మ్యాచెస్ అన్నీ వాళ్ళైతే ఓడిపోవడం జరిగింది. ఇప్పుడున్న ఫామ్ చూసుకున్నట్టయితే మనకైతే పరల్ రాయల్స్ అయితే చాలా గట్టి ఫామ్లో కనబడుతుంది, ఎస్పెషల్లీ వాళ్ళు చేజింగ్ చేసేటప్పుడు. వేరేజ్ డర్బన్ సూపర్ జైంట్స్ కంప్లీట్లీ లాస్ట్ వాళ్ళు. సో ఇలాంటి టైంలో వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్టయితే హెడ్ టు హెడ్ రికార్డులో మాత్రం మనకైతే డర్బన్ సూపర్ జైంట్స్ చాలా ముందంజలో ఉంది. ఓవరాల్గా వాళ్ళైతే 4 మ్యాచెస్ 3 మ్యాచెస్ వాళ్ళు గెలవడం జరిగింది అండ్ ఒకటి పరల్ రాయల్స్ గెలవడం జరిగింది. సో అండ్ ఈవెన్ మనం పిచ్లో చూసుకున్నట్టయితే పిచ్ కూడా మనకి ఆల్మోస్ట్ బ్యాటింగ్ ఫస్ట్కి ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ కనబడుతుంది. బౌలింగ్లో మనకి డర్బన్ సూపర్ జైంట్స్లో స్పిన్నర్స్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు, వేరేజ్ మనకి పరల్ రాయల్స్లో బ్యాట్స్మెన్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఒకవేళ పరల్ రాయల్స్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ పడితే డర్బన్ సూపర్ జైంట్స్కి కొంచెం ఛాన్సెస్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ పరల్ రాయల్స్ మళ్ళీ సెకండ్ బ్యాటింగ్ పడితే మాత్రం పరల్ రాయల్స్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికైతే పరల్ రాయల్స్ గెలిచని నా ప్రిడిక్షన్, బట్ ఫైనల్ ప్రిడిక్షన్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాం. సో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.